ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన అనగానేమి? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, దేవునితో సహవాసం కలిగి ఉండుట, దేవునితో పరిచయం కలిగి ఉండుట. ఏ ప్రార్థన? ఆయన మీద ఆధారపడడం, దేవునితో సంబంధం కలిగి ఉండడం, దేవునితో సమయాన్ని గడపడం, దేవుని ఎరిగి ఉండడం ప్రార్థన. దేవుని అధికంగా ప్రేమించడమే ప్రార్థన. దేవునితో స్నేహం చేయడం, దేవునికి దగ్గరగా జీవించడం, దేవుని మనస్సును తెలుసుకోవడం, దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండడమే ప్రార్థన. ప్రార్థన వలన కలిగే లాభాలు, ఉపయోగాలు ఏమిటి? ప్రార్థన మనలను పాపము నుండి విడిపిస్తుంది, శాపము నుండి విడిపిస్తుంది, అపవాది నుండి విడిపిస్తుంది, అపవాది చెరలో నుండి, బంధకములలో నుండి విడిపిస్తుంది, ఆశీర్వాదానికి కర్తలుగా చేస్తుంది ప్రార్థన, దేవునికి సమీపస్తులుగా చేస్తుంది ప్రార్థన. ప్రార్థన అందరికంటే హెచ్చుగా చేస్తుంది. ఆపదలో శోధనలో పడిపోకుండా ఉండాలి అంటే గనక ప్రార్థన వలననే కాపాడబడగలము. చీకటి శక్తి నుండి విడిపించేది ప్రార్థన. ప్రతి సమస్యకు పరిష్కార మార్గము ప్రార్థనే. పరిశుద్ధులుగా చేసేది, పవిత్రులుగా చేసేది ప్రార్థన. ఎవరు చేయని కార్యములను మన పట్ల దేవుడు జరిగించడానికి ప్రార్థనే ఒక ఆయుధం. మనము ప్రార్థన వలన నీతిమంతులుగా మార్చబడతాం, ధైర్యవంతులుగా మార్చబడతాం. విజయాన్ని ఇచ్చేది ప్రార్థన. మన ధనాన్ని వృధాగా పోకుండా చేసేది ప్రార్థన. మన సమయాన్ని కూడా వృధా పోకుండా చేసేదే ప్రార్థన. ఓర్పు, సహనం, సంతోషం, సమాధానం ఇచ్చేది ప్రార్థన. క్షమాపణ, కృప అనుగ్రహించేది ప్రార్థన. బలమిచ్చేది ప్రార్థన. శక్తినిచ్చేది ప్రార్థన. ప్రార్థన చాలా విలువైనది, ఉన్నతమైనది, కోరతగినది, ముఖ్యమైనది, బలమైనది ప్రార్థన.